అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ చందు. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశాలను క్లుప్తంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మన క్యూన్యూస్ చూసే వాళ్ళందరూ ఒకసారి మీ ఫోన్లో వస్తున్నటువంటి ఈ మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరింత మందికి చేరవేసే విధంగా చూడండి. ఇక ముందుగా ఒక్కొక్క పత్రికను తీసుకున్నట్టయితే ఈరోజు ప్రస్తుతం వెలుగు దినపత్రికను చూసుకుంటే ఏం రాసుకొచ్చింది ఏంది, ఇంగ్లీష్ నేషనలిజం అంటే ఏంది అని ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు ఒక కథనాన్ని అయితే రాసుకొచ్చిండు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య షఫర్డ్ రాసిన ప్రత్యేక కథనం ఇంగ్లీష్ నేషనలిజం అంటే ఏంది అనేది రాసుకొచ్చిండు. దీన్ని మనము ప్రతి బ్యాచ్కి 20 మంది అమ్మాయిల్ని 20 మంది అబ్బాయిల్ని సెలెక్ట్ చేసి ఉచిత వసతి, తిండి, కోచింగ్ అందిస్తారు. మధ్య తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల 50 మంది అమ్మాయిలను మాత్రమే ఎన్నుకోవడం. డేట్ ఆఫ్ సైన్స్ ట్రైనింగ్ 3 నెలలు ఇస్తారు. CACP ET 26 జనవరి 2022 ప్రారంభమైంది. ఇప్పటికీ ఇక్కడ దాదాపు 1100 మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఉచితంగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ జనవరి 26 4వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ట్రైనింగ్ పొందిన దాదాపు 90 మంది అమ్మాయిలు రాసిన తమ అనుభవాల వ్యాసాలను టీచింగ్ ఇంగ్లీష్ నేషనలిజం టైటిల్తో ఒక ఇంగ్లీష్ పుస్తకం తెచ్చింది సెంటర్. ఇవన్నీ అమ్మాయిలు, అబ్బాయిలు తమ రూములలో, క్లాస్ రూముల్లో, క్యాంపస్లో ఇంగ్లీష్లో చర్చించుకున్న అవగాహనతో రాసిన వ్యాసాలు అంటూ ఒక మొత్తానికైతే ఇంగ్లీష్ నేషనలిజం అంటే ఏమిటి అనే విషయాన్ని ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు ఒక వర్డ్ను అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఏంది అనే విషయాలు తెలుసుకోవాలి ప్రజలు కూడా. ఈ విషయం పట్ల ఇంగ్లీష్ నేషనలిజం అంటే ఏంది, మనం తెలుగు గురించి చదువుతూ ఉన్నాము, లేకపోతే ఇతర ఇంటర్నేషనల్ విషయాలు కూడా అన్నీ తెలుసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ వార్తాపత్రికల్లో ప్రచురించడం జరిగింది. అందులో భాగంగానే బంగ్లాపై బహిష్కరణ వేటు. T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ AICC తప్పించింది. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చినట్లు శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో T20 వరల్డ్ కప్కు తమ జట్టును పంపే విషయంపై పునరాలోచన చేస్తామని ACB ప్రకటించింది. అయితే ఇప్పుడు మన ఇండియాలో బంగ్లాదేశ్ ఆడడానికి నిరాకరించినటువంటి సందర్భంలో AICC ఏదైతే క్రికెట్కు సంబంధించిందో ఆ సంస్థ ఏం తీసుకుందంటే, ఇక బంగ్లాదేశ్ ఆడడానికి అవకాశమే లేదు, మా ఇండియాలో ఆడనప్పుడు ఇదంతా ఎందుకు అనే ఉద్దేశంతో స్కాట్లాండ్కి అవకాశం అయితే కనిపించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక 14 కోట్ల అకౌంట్ల వివరాలు లీక్. జీమెయిల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ కంపెనీలకు చెందిన 14.9 కోట్లకు పైగా అకౌంట్లు, యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ లాంటి వివరాలు లీక్ అయ్యాయని ఎక్స్ప్రెస్ PVN స్టడీ రిపోర్ట్స్ వెల్లడించింది. ఈ సమాచారాన్ని నేరగాళ్లు క్రెడిషియన్స్లు స్టఫింగ్ దాడులకు వాడుకునే ప్రమాదం ఉందని తెలిపింది. మనం ఎప్పటి నుండో ఇతర ఏవైతే సంస్థలు ఉన్నాయో, ఫేస్బుక్ కావచ్చు, అదేవిధంగా ఈ జీమెయిల్, ఇవన్నీ కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు. హ్యాక్స్ చేసే సందర్భంగా మనము పొందుపరిచినటువంటి మన పర్సనల్ ప్రైవేట్కు సంబంధించినటువంటి డాటాను 14,90,00,000లకు పైగా అకౌంట్లను వాళ్ళు ఆల్రెడీ తమ అధీనంలోకి తీసుకుర్రంట. దీనివల్ల కొన్ని ఇబ్బందులు నెలకొంటాయి. ఎందుకంటే దాని నుంచి వచ్చేటువంటి ప్రతి మెసేజ్కు, ప్రతి దానికి కూడా ఈ రకంగా అంటే బెదిరింపులు కావచ్చు, లేకపోతే మీ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి ఆ రకంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ కూడా మీరు మీ అధీనంలో నుంచి ఇతర అకౌంట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకోసం జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు ఇతర సోషల్ మీడియాను అది అడిగేటువంటి నెంబర్లు ఇచ్చే కార్యక్రమంలో మీరు తప్పనిసరిగా కొంత మీరు ప్రైవేట్గా అంటే మీకు సంబంధించిన డాటాను పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం అది చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాము. ఇక మన మిత్రుడు మళ్ళీ ఇప్పుడే వచ్చిండు, జైన్ అయిపోయిండు మన దాంట్లో. సారీ మిత్రాలకు కొంచెం లేట్ అయింది, క్షమించండి. ఓకే. ఫర్నిచర్ షాప్లో మంటలు, 5గురు సజీవ దహనం. హైదరాబాద్ హబిట్స్లోని బజాజ్ ఫర్నిచర్లో ఘోర అగ్ని ప్రమాదం. గుర్తుపట్టలేనంతగా కాలి బూడిదైన మృతదేహాలు. 4 అంతస్తుల బిల్డింగ్లోని 2 సెల్లార్లలో మంటల్లో చిక్కుకున్న 2 చిన్నారులు, ఓ మహిళ. వాళ్ళను కాపాడేందుకు లోపలికి వెళ్ళిన మరో 2 మంటల్లో చిక్కుకొని వాళ్ళు కూడా మృతి. 10 గంటల పాటు ఫైర్.
ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్. దట్టమైన పొగ మంటలతో లోపలికి వెళ్ళలేకపోయిన సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు అని మాత్రమే అనుమానం. అది ఏం జరిగింది మరి? మనకు దాదాపుగా చాలా సంఘటనలు చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ ఇతరుల అంటే వాళ్ళు ఏదైనా షాప్ నష్టాల్లో ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారని తెలుసు. అదేవిధంగా ఎవడన్నా పడనోడు ఎవడైతే ఉంటాడో వాడు చేసేటువంటి కార్యక్రమాలు కూడా తగలబెట్టడం లాంటివి ఉంటాయి. ఇంకొకటి ప్రమాదవశాత్తు ఈ షార్ట్ సర్క్యూట్ అయి కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటిలో ప్రస్తుతానికైతే అనుమానము షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 5 సజీవ దహనమయ్యారు. హ్యాబిట్స్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వెళ్లే రోడ్డులోని బజాజ్ ఫర్నిచర్ క్యాస్టిల్ షాప్లో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగి 2 చిన్నారులు ఓ మహిళ సహా వీరిని కాపాడేందుకు వెళ్లిన మరో 2 మృతి చెందారు. ప్లాస్టిక్తో నిండిన పొగతో ఊపిరి ఆడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా డెడ్ బాడీలు గుర్తించలేనంత కాలి బూడిదయ్యాయి. ఘటనా స్థలంలో ఫైర్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 10 గంటల పాటు శ్రమించారు. కానీ మంటల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడలేకపోయారు. డెడ్ బాడీలను ఆదివారం బయటికి తీసుకురానున్నారు. చాలా బాధాకరమైన విషయం. అన్యం పుణ్యం తెలియనోళ్ళు, సంబంధం లేనోళ్ళు, అసలు ఆ ఫర్నిచర్కు ఓన్లీ వాళ్ళ జీవనోపాధిగా పనిచేసుకునే వాళ్ళు అందులో చిక్కుకొని చనిపోవడం చాలా బాధాకరము. ఈ విషయం పట్ల క్యూనిస్ కొంచెం దిగ్భ్రాంతిని చెప్తా ఉంది. తెలంగాణ మేడారం జాతరకు ఏఐ సెక్యూరిటీ. మేడారం మహాజాతరకు ఏఐ ఆధారిత హై లెవెల్ సెక్యూరిటీకి పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 10 టీజీ క్వెస్ట్ ఏఐ డ్రోన్లతో 30 కిలోమీటర్ల పరిధిలో నిఘా పెట్టనున్నారు. చోరీలు నియంత్రించేందుకు హీలియం బెలూన్లకు అమర్చిన పాన్ టిల్ట్ జూమ్ కెమెరాలను వాడనున్నారు. మొత్తానికి ఇది తెలంగాణలో మహాకుంభమేళ, మరో మహాకుంభమేళ తలపించేటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉందో దీనికి చుట్టుపక్కల వంటి 4 రాష్ట్రాలు ఈ లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. కాబట్టి ఎవడేసంటాడో ఎవరికి తెలియదు. కాబట్టి పక్కపంటు ఉండేటోడే వాని జీవనాధారం కోసం దొంగతనంగా మారచ్చు. ఆ దొంగతనంగా మారే క్రమంలో ఈ దొంగతనాలన్నింటినీ అమ్మవారికి వచ్చి ఏదో ముడుపులు సమర్పించిన వాళ్ళు తమ మొక్కులను వాళ్ళు సమర్పించుకునేటోళ్లకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఈ నిఘా ఏఐకి సంబంధించిన సెక్యూరిటీతో నిఘా పెంచి వాళ్లకు రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అంటే పెద్ద బుగ్గలు పైకి, అదే పెద్ద బుగ్గలు పైకి వెళ్తే దాంట్లో చిన్న చిన్న కెమెరాలు పెట్టి ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అది స్కాన్ చేస్తుంటారు. వీళ్ళు ఆఫీస్ లో ఉండి వాళ్ళు చేసి చూస్తుంటారు. అయితే ఇటువంటి విషయాలు ఇప్పుడు బయటికి చెప్పారు అనుకో, మేము గల కెమెరా పెట్టినాం అన్నారు అనుకో, అది తప్పించుకోనికి ప్రయత్నం చేయాలి. అంటే కొంచెం అంటే దొంగతనం చేసేటోడు కూడా వద్దు తీరానాయన అనే ఇంకో సోర్స్ ఏదైనా ఎత్తుకుంటాడు. ఇట్లా ఈజీగా దొరికిపోతాడు. అంటే కొన్ని చెప్పొద్దు, బయట చెప్పొద్దు. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెట్టినాం అని చెప్తే ఆ దొంగతనాన్ని చేసిన వచ్చినోడు చేస్తాడు, కానీ దొరుకుంటే జాగ్రత్త పడతాడు కదా. ఇప్పుడు విషయం ఏంటంటే సీసీ కెమెరాలు పనిచేయకపోయినా మీరు సీసీ కెమెరా నిఘాలో ఉన్నారు అని అన్నాం అనుకో, జర చూసన్నా భయపడతారు. అది పని చేస్తుందో పని చేయాలి తర్వాత విషయం. కానీ ఒక భయాన్ని అయితే మొత్తానికి క్రియేట్ చేసింది మళ్ళీ ఏఐ టెక్నాలజీ. అంటే ఇక మామూలు ముచ్చట కాదు. ఇండియాపై టారిఫ్లు 20% తగ్గొచ్చు, 25% తగ్గొచ్చు. అమెరికా ఆర్థిక మంత్రి బెసెంట్ హింట్. రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోళ్లు తగ్గినాయి, ఇది మాకు పెద్ద విజయం. టారిఫ్లు తొలగించేందుకే దౌత్యం మార్గం ఉందని కామెంట్. ఇండియా పైన ఒక 25% తగ్గొచ్చు అని చెప్తున్నారు టారిఫ్లు. ఇక లిక్కర్ పెట్రోల్ భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపొద్దు, పన్నుల ఆదాయం పెంచుకోండి, పథకాలను అర్హులకే ఇవ్వండి. లిక్కర్ పెట్రోల్ భూములపైన ఆధారపడి ప్రభుత్వాన్ని నడపొద్దని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయం కోసం కేవలం లిక్కర్ అమ్మకాలు, పెట్రోల్, డీజిల్పై వ్యాట్ భూములపై రిజిస్ట్రేషన్ల మీదే ఆధారపడి నడపడం ఎంత మాత్రం మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. కేవలం 3 మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నెట్టుకు రావడం భవిష్యత్తులో పెను ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని హెచ్చరిక. ఈ మేరకు స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2025-26 పేరుతో ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదికలో
ప్రభుత్వాన్ని పలు అంశాలపై దిశానిర్దేశం చేసింది. ఉచిత పథకాలు, నగదు బదిలీ పథకాల అమలు విషయంలో ఆచితూచి అడుగులేయాలని, అనర్హులకు కాకుండా కేవలం అర్హులైన వారికే పథకాలను అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలను ఉద్యోగ పారిశ్రామిక రంగాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అవసరం ఉందని సూచించింది. తెలంగాణలో అమలవుతున్న ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి సంక్షేమ పథకాల బడ్జెట్పై తీవ్ర భారాన్ని మోపుతున్నాయని ఆర్బీఐ ప్రస్తావించింది. సామాజిక భద్రత అవసరమే అయినప్పటికీ ఈ పథకాలు ఓటు రాల్చే సాధనాలుగా మారకూడదని తేల్చి చెప్పింది. పథకాలను అందరికీ వర్తింపజేయడంతో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని, భూస్వాములకు, రాజకీయ నాయకులకు కూడా రైతు భరోసా ఇవ్వడం వల్ల ప్రజాధాన్యం వృధా అవుతుందని, ఉదాహరణకి కింద చూపిన పథకాలు సమీక్షించుకోలేనికి కేవలం పేదలకు, అర్హులైన వారికి మాత్రమే నిధులు అందేలా చూడాలని, మిగిలిన నిధులను విద్యా, వైద్యం లాంటి కార్యక్రమాలకు వాడాలని హితవు పలికింది. రైట్, ఒక మంచి విషయాన్ని ఆర్బీఐ గుర్తించింది. ఏం చేస్తున్నారు నాయకులు అంటే, మీకు ఉచితంగా బియ్యం ఇస్తాం, ఉచితంగా మీకు అన్ని ఇస్తాం, మీరు తినుర్రి పండుర్రి, జనాల్ని సోమరిపోతులను చేసే ప్రక్రియ ఈ ప్రభుత్వం చేస్తుంది కేవలం ఓట్ల కోసం. వాళ్ళు ఏడ మేల్కొంటే వీళ్ళ రాజ్యం కూలిపోతుంది అని చెప్పేసి మీకు ఉచితంగానే బియ్యం ఇస్తాం, మీకు ఫ్రీగా బస్సు ఇస్తాం, మీరు ఫ్రీగా తినుర్రి పండుర్రి, కానీ ఆలోచించకూరి. ఇగో ఇట్లా చేసే రాజకీయ నాయకులు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు జనాలకి మరి ఇవ్వాలంటే ఏం చేయాలి? పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాలి. తర్వాత భూముల ప్రభుత్వ భూములు ఏమైతున్నాయో వాటిని అమ్మాలి, లేదంటే తాకట్టు పెట్టాలి. ఇగో వీటిని మాధ్యమాలుగా ఉపయోగించి పెట్రోల్, లిక్కర్ ముఖ్యంగా లిక్కర్ ఇవన్నీ ఫస్ట్ బానిస చేయాలి. బానిస చేసిన తర్వాత రేట్ల మీద రేట్లు పెంచుకుంటూ పోవాలి. ఎందుకంటే వాడు సచ్చినట్టు తాగుతాడు, సచ్చదాకా తాగుతూనే ఉంటాడు. కాబట్టి ఈ లిక్కర్, పెట్రోల్ భూముల మీద ఆధారపడి ప్రభుత్వాలు నడపకండి. ఇప్పుడు కొండలకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా పైసలు ఇచ్చే బదులు స్కూళ్ళకి ఇవ్వండి. ఎవరైతే రైతు భరోసా అంటే రైతుకు ఇంత భరోసా ఇవ్వాలి, కానీ రియల్ ఎస్టేట్లకు భరోసా అని కాదు కదా, దళార్లకు భరోసా అని కాదు కదా. రైతులకు భరోసా అన్నప్పుడు రైతు భరోసాగా అది ఉండాలి తప్ప కొండల గుట్టలకు ఇచ్చి ఇటు స్కూళ్ళకు ఎండబెట్టడం. ఈ హైదరాబాద్ స్కూల్లో 1000 మంది విద్యార్థులు ఉంటే ఒక టాయిలెట్ ఉందంట. ఇక ఎందుకు పోతారు గవర్నమెంట్ స్కూళ్ళకు? ఆ డబ్బులేదో ఇక్కడ ఖర్చు పెట్టండి, ప్రభుత్వ స్కూల్లో ఖర్చు పెట్టండి. కాబట్టి ఆర్బీఐ రాను రోజుల్లో చాలా ఇబ్బందుల పాలైతాం. నేటి తరానికి ఇంకేముండదు, అన్ని ఇప్పుడే అమ్ముకుంటే మొత్తం ప్రైవేట్ పరం అవుతుంది. కాబట్టి దాని మీద ఆధారపడి నడపొద్దని చెప్తుంది. ఇదేంది? తగ్గుతున్న పిల్లలు, పెరుగుతున్న వృద్ధులు. రాబోయే 10 ఏళ్లలో ఏజింగ్ స్టేట్ గా తెలంగాణ రాష్ట్రంలో 1.5కి పడిపోయిన సంతానోత్పత్తి రేటు. ప్రస్తుతం జనాభాలో 60 ఏళ్లు దాటిన వృద్ధులు 11 ఉండగా 2023 కల్లా 17.1% పెరుగుతుందట. పనిచేసే 100 మందిపై ఆధారపడనున్న 26 మంది వృద్ధులు. మున్ముందు రాష్ట్రంపై పెన్షన్ల భారం. స్టేట్ ఫైనాన్సియే స్టడీ ఆఫ్ బడ్జెట్ 2025-26 రిపోర్ట్ ఆర్బీఐ వెల్లడి. తగ్గుతున్న పిల్లలు, పెరుగుతున్న వృద్ధులు. పెళ్ళిళ్ళు చేసుకోవట్లా, హాస్టల్లో తింటురు, అన్ననే ఉంటురు, పని చేసుకుంటురు, పంటురు. పెళ్ళిళ్ళు చేసుకోవట్లే, పిల్లలు కానట్లే. ఇక 30 ఏళ్ళకు 35 ఏళ్లకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు అయితే లేరు. ఇప్పుడు జాబ్లే ఇవ్వండి, పెళ్ళిడికి ఏం చేసుకోమంటావు? ఏం పెట్టి సాధమంటావు? జాబ్లు ఇవ్వాలి కదా. నేను చెప్పాను వెనకట ముసలోళ్ళు కాయ కష్టం చేసుకొని అయినా సరే 10 మంది పొరగాలని దాది 10 మంది పోరగాళ్ళని బయలుకి పంపించేది. వాళ్ళకున్నంతలో గంజి పోసుకొని సాదేది. ఇప్పుడు అట్లా కాదు, ఒక్కళ్ళనే ఆఖరికి గంటలోపే విడాకులు అవుతాయి. కాదు, నేను ఒకటి మాట చెప్తా. ఇప్పుడు అధిక ఉత్పత్తి లేదు, ఒక్కళ్ళనో ఇద్దరినో అంటుర్రు. వాళ్ళ స్తోమత మేరకు హై బడ్జెట్ పెట్టి లక్షలు ఈ ప్రభుత్వం అంటే ఈ పాఠశాల ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో వాటిల్లో తగలేసి ఈ పిల్లల్ని చదివిపిస్తున్నారు. నా కొడుకన్నా జర ₹1,00,000 ఉద్యోగం చేయాలి, 2 లక్షల ఉద్యోగం చేయాలని ఈ కార్యక్రమం చేస్తారు. మరి చేసినప్పుడు వాడికి ఇప్పుడు మరి ప్రభుత్వము ఈ ఏవైతే జాబ్లు ఉన్నాయో ఈ జాబ్లు లేకపోతే మరి పెళ్లి చేసుకొని ఏం లాభము? అన్ని లక్షలు పెట్టి చదువుకుంటే ఏం ప్రయోజనం దానివల్ల?
ఇప్పుడు వానికి ₹1,00,000 జీతమో 50,000 జీతమో గవర్నమెంట్ నౌకరు వస్తేనో ఇంత వానికి సమాజంలో విలువ చదివిన దానికో గౌరవం ఉంటుంది. అదే లేనప్పుడు ఇంకా పయం లేకనా వాడు ఇప్పుడు పెళ్లి చేసుకొని మళ్ళీ తాను దూర సందు లేదు మిడకో డోల్ అన్నట్టు. అందుకోసము 30 కాదు 40 సంవత్సరాలకు కూడా పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానిలో భాగంగా ఉదాహరణ తీసుకుంటే ఎంతో మంది ఉంటారు. సపోర్ట్ ఎందుకు ఇప్పుడు ఇంత ముందుకు పెళ్లి అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లిళ్ళు చేసుకునేది, అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లిళ్ళు చేసుకునేది. ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు కేనా? మ్యాట్రిమోని. అవును, కులానికో మ్యాట్రిమోని, వర్గానికో మ్యాట్రిమోని, ప్రాంతానికో మ్యాట్రిమోని. పెళ్లిళ్ళు ఇక చుట్టాలు వాళ్ళు వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు, మందే చేస్తారు మ్యాట్రిమోని. ఇంత పైసలు ఎత్తే వాళ్ళే పెళ్లిళ్ళు చేస్తారు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. 30 ఏళ్ళకు పిల్లలు దొరుకుతారు, 20 ఏళ్ళకు పిల్లలు దొరుకుతారు, 40 ఏళ్ళకు పిల్లలు దొరుకుతారు. ఏ ఏజ్ వాళ్ళకు సపరేట్ గా డివైడ్ చేసి కూడా దొరుకుతారు. 50 ఏళ్ళకు కూడా ఇలా పిల్లలు దొరుకుతారు. ఇక 30 ఏళ్ళకు పిల్లలు 40 ఏళ్ళకు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు పిల్లలు అయ్యే అవకాశం కొంచెం తక్కువ ఉంటది. పిల్లలయ్యే అవకాశం ముచ్చట పక్కన పెడితే నువ్వు ఫస్ట్ ఈడ 40 ఏళ్ళు ఉన్నోడు పెళ్లి చేసుకున్నాడు 2-3 పోతే ఈయనకి 30 ఏళ్ళలోని పిల్లడ దొరకాలి. ఇక పైసలను బట్టి నడుస్తుంది. పిల్లలు లేట్ అవుతారు కదా, ఈ 40 ఏళ్ళకి పెళ్లిళ్ళు 30 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు పిల్లలు లేట్ అవుతారు కాబట్టి IVF సెంటర్లకు పోతారు. IVF సెంటర్లకు పోతే పిల్లలు వాళ్ళే కనిపిస్తట్టు చేస్తారు. పిల్లల్ని వాళ్ళే డాక్టర్లే కనిపిస్తట్టు చేస్తారు. టెక్నాలజీ తర్వాత ఏమైతుంది, ఇంత గొడవచ్చు ఇంకేమన్నా అయింది అనుకో, మళ్ళా కోర్టుకు పోతారు, డైవర్స్ తీసుకుంటారు. ఇదంతా కూడా విషయము మధు, ఇదంతా కూడా విషయం ఏం జరుగుతూ ఉంటుందంటే చాలా డబ్బున్నోళ్ళ మధ్యలో ఈ పంచాదులు కలతలు అదే విధంగా డైవర్సేషన్ ఎందుకు వస్తుంది అంటే, నేనేమంటున్నా అంటే ఈ పెళ్లి అనేది ఇంత ముందుకు సాంప్రదాయబద్ధంగా అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేసుకునే పెళ్లి మందే చేస్తున్నారు. ఒక సాధారణమైన ప్రక్రియగా నడవాల్సినటువంటి పిల్లలు ఇవ మందే పిల్లల్ని గంటటి చేస్తున్నారు. ఇప్పుడు విడాకులు కూడా మందే ఇస్తున్నారు. ఇలా నీ పాత్ర ఏం లేదు, పెళ్లి మందే చేస్తారు, పిల్లలు మందే కనబెడతారు, నేను విడిపోవని మందే చేస్తారు. దీంట్లో నీ పర్సనల్ ఒపీనియన్, నీ పాత్ర జస్ట్ తలుపు తిన్నవా బసం అన్నట్టు తిన్నా, పన్నెవా బసం అన్నట్టు పన్నె అన్నట్టు. నీకు మార్కెట్ లో పిల్లలు దొరుకుతారు, పెళ్లి దొరుకుతుంది, విడాకులు దొరుకుతుంది, అన్ని మార్కెట్ లో పెట్టారు. ఇక మరి వృద్ధుల రేటు పెరగకపోతే ఎట్లా ఎందుకు తగ్గుతుంది? పిల్లలు కానీ అవకాశం లేదు ఇక్కడ, పిల్లలు పుట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తిండి తినడం వల్ల పాపం ఒక్కటి చాలా కష్టపడుతున్నారు కానీ పిల్లలు పుట్టట్లేదు, వాస్తవమే. కాబట్టి వృద్ధుల రేట్లు ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు మొన్న ఏది సంక్రాంతి సందర్భంగా బ్యానర్ వేసిరు, అందరు పెళ్లి కాని పోరగాలే, పెళ్లి కాని పోరగాళ్ళు అందరు బ్యానర్ వేసి సంక్రాంతికి పిల్లలు వస్తారు కదా ఊరికి, ఇంకా వీళ్ళ పేర్లు వీళ్ళ చదువు వీళ్ళ ఉద్యోగం అంతా కిందేసి బయోడేట్ వేసి పెళ్లిళ్ళు కాని వాళ్ళందరూ ఎవరన్నా గట్టినే పుసుకున్న మనసు వాడో ఇంకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారా అని చెప్పేసి సంక్రాంతి సందర్భంగా బ్యానర్ ఎత్తున్నారు. అంటే 10 మంది అబ్బాయిలకు 7 అమ్మాయిలే ఉన్నారు. సమాజంలో మొగళ్ళకు పిల్లలు దొరకట్లే, మొగళ్ళకు అమ్మాయిలు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే గడిచిన చరిత్రలో గతంలో ఆడపిల్లల్ని కడుపులోనే చంపారు కదా, ఆడపిల్ల పుట్టోదాన్ని మొక్కుకున్నారు కదా, ఆ శాపం కలిగింది. ఇప్పుడు ఆడపిల్లలు కరువు అయిపోయారు. ఇప్పుడు మళ్ళా దిక్కు లేకుండా ఆడపిల్లలనే కనాలి, కంటుర్రు కూడా కనాలి. ఇక ఇంకొక రాబోయే 20-30 ఏళ్లలో ఇప్పుడు మొగళ్ళ కట్నం ఇస్తారు కదా, మొగళ్ళ కట్నం ఇచ్చి ఆడపిల్లల్ని నడుస్తూనే ఉంది. ఇక నువ్వు మళ్ళీ రాబోయే అంటే ఇంకెక్కువ అవుతుంది అంటున్నా, ఎక్కువ అవుతుంది. ఇక అదే మ్యాండేట్ అవుతుంది. ఆడలు కట్నం ఇవ్వాల్సిన అవసరం లే, మొగళ్ళ కట్నం ఇచ్చి ఆడపిల్లల్ని తెచ్చుకోవాలి. అటువంటి రోజులు వస్తున్నాయి వచ్చుడైంది. ఎందుకంటే మార్కెట్ లో ఇవన్నీ పెట్టిరు. ఇప్పుడు ఇంతమందికి మార్కెట్ లో లేవు. నేను ఏమంటున్నా, ఇప్పటికీ కులాంతర వివాహాలు జరుగుతలేవు అనుకుంటున్నాయా? దాదాపుగా అధిక డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు రెడ్డోళ్ళు లేకపోతే వైశ్యులు లేకపోతే కాపోల్లో ఇంకోలో వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే, మన బీసీలో ఉన్నటువంటి కొన్ని కులాలలోని అంటే ముదిరాజు కావచ్చు, శాలలు కావచ్చు, లేకపోతే గౌడ్స్ కావచ్చు, ఈ పిల్లల్ని ఇప్పుడు అధిక డబ్బులు ఉండి వాళ్ళకి పిల్లలు దొరకకు. ఎందుకంటే ఇదంతా డబ్బు ఉన్నటువంటి కులాల మధ్యలోనే ఇవన్నీ వ్యత్యాసాలు, కోర్టు డైవర్షన్లు, పంచాదులు, లొల్లులు ఇవన్నీ ఏడుంటాయంటే, నువ్వెంత తూకిత్తే వాళ్ళతో తూకిత్తా అంటే అమ్మాయి అబ్బాయి కూడా సేమ్ జనరేషన్లో అందరికీ అమ్మాయిలకు కూడా స్వతంత్రం కల్పించాలి అనే ఏదైతే ఆలోచన వచ్చిందో, ఈ ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ₹1,00,000 సంపాదిస్తున్నావు, అమ్మాయిగా నేను చదువుకొని నేను 1,00,000 సంపాదిస్తున్నా, నేనే నీకు అన్నం ఎందుకు వండి పెట్టాలి,
ఇద్దరం కలిసి బయట తిందాము, లేకపోతే నువ్వో రోజు వండు నేనో రోజు వండుతా అనే వాటి వల్ల పంచాదులు ఏర్పడి ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడేం జరుగుతుంది, పేద అమ్మాయిలను అధిక డబ్బు గల వ్యక్తులు రిటర్న్ కట్నం ఇచ్చి కూడా చేసుకుంటారు. ఆ రకంగానే కులాలలోని పిల్లలు దొరుకుతలేరు. అందుకోసం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అది డబ్బు లేనోడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే నేరమే అవుతుంది. ఇప్పుడు ఈ సమాజంలో డబ్బుండి ఎవడు చేసుకున్నా సంబంధం లేదు. ఉదాహరణకు తీసుకో, ఇప్పుడు మన రాహుల్ చిప్లిగంజ్ ఉండు, మనోడు బీసీ, ఇప్పుడు ఎవరిని చేసుకుండు, మరి ఎట్లా చేసుకుండు? పైసలు ఉన్నాయి ఆయన దగ్గర, ఒక రకమైనటువంటి ఆయన సింగరు, మంచి కళాకారుడు, ఈ రకంగా ఉద్దేశించి చేసుకున్నటువంటి కార్యక్రమం. అంటే ఇట్లా చాలామందికి దొరుకుతుంది. మనం ఇంటర్ క్యాస్ట్ అంటే డబ్బు లేదనుకో క్యాస్ట్ బయటేస్తారు, డబ్బు ఉన్నదనుకో అంత సమానమే. ఓకే, నెక్స్ట్. సింగరేణి టెండర్లపై ఎంక్వైరీకి రెడీ. తాడిచెర్ల ఓబీ కాంట్రాక్టుతో 2014 నుంచి ఇచ్చిన అన్ని కాంట్రాక్టులపై విచారణ చేయిద్దాం. డిప్యూటీ సీఎం బట్టి. హరీష్ రావు ఓకే అంటే సిట్ లేదా ఇతర సంస్థలతో విచారణకు ఆదేశిస్తాం. సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడు. సింగరేణి టెండర్లు దక్కగానే సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది అయిందా? కాంగ్రెస్ హయాంలోనూ బీఆర్ఎస్ వాళ్ళకే టెండర్లు. హరీష్ అబద్ధాలు మానేయాలి. గద్దలు రాబందుల నుంచి సింగరేణిని కాపాడుకుంటాం. కొత్త పలుకు పేరుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విషపురాతలు రాస్తున్నాడని ఫైర్. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకోబోమని వారిని నిన్న బాగా ఏబిఎన్లో చర్చ పెడితే బాగా ఎగిరినట్టుగా. ఇది మన ఎమ్మెల్సీ గారిని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గారిని గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్. అరే ఫస్ట్ మీ పత్రిక పోవాలరా ఇడికెంచి, మీరు ఉండొద్దు ఇడ. ఇక మిమ్మల్ని ఏదో అంటారు వాడు, ఏదో పాపం అని పలిచిపూచి వస్తే కారం లేదని కసీరెక్కినట్టు ఉండురానైనా ఏదో పని చేసుకొని బతుకుర్రి, నలుగురికి ఈడ కూడా ఉపాధి దొరికినట్టు. అంటే గెట్ అవుట్ మై ఫ్రమ్ ది డిబేట్ అట. నువ్వు లొట్టపీస్ కానీ ఉన్నావు, నువ్వు సపరేట్గా తీసుకో, నీ ఛానల్ తీసుకొని ఆడ పెట్టుకపో. నేనేమంటున్నా అంటే దానికంటే ముందు ఈ బీఆర్ఎస్ వాళ్ళకి సిగ్గు లేదు, ఈ బీఆర్ఎస్ వాళ్ళకి సిగ్గు ఉండాలి, కొంతనన్నా సిగ్గు ఉండాలి. ఇప్పుడు టీ న్యూస్ ఉంది, టీ న్యూస్ లా ఎవడన్నా కాంగ్రెస్ వాడు వచ్చి డిబేట్ లో పాల్గొంటాడా? ఎవడన్నా బీజేపీ వాడు వచ్చి ఎందుకంటే టీ న్యూస్ అంటే ఓన్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ నడిపించేటువంటి ఛానల్ కాబట్టి ఈ ఛానల్ ని బీజేపీ వాళ్ళు బైకట్ చేసారు, కాంగ్రెస్ వాళ్ళు బైకట్ చేసారు. ఇప్పుడు ఇట్లనే B6 ఉన్నది, ఇది ఎవరిది? కాంగ్రెస్. తర్వాత ఏబిఎన్ ఉన్నది, అటు ఆయనకు నాయుడుకు జోక్తది, ఎవరికి చంద్రబాబు నాయుడు జోక్తది, ఇటు కాంగ్రెస్ జోక్తది. అవునా? ఇప్పుడు T5 ఉంది, కాంగ్రెస్ తెలంగాణలో ఇట్లా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు బిగ్ టీవీ అయితే టోటల్ ఇక మొత్తం అది అంటే బట్టలు కట్టుకొని వేషం వేసుకున్నట్టే. ఇట్లా కొన్ని ఛానల్స్ మొత్తం కాంగ్రెస్ కే సపోర్ట్ ఉన్నాయి. మరి ఈ టిఆర్ఎస్ వాళ్ళంతా, ఈ బీఆర్ఎస్ వాళ్ళంతా ఈడ పెట్టాలి మీటింగ్. వీళ్ళకి ఎందుకు పోవాలి డిబేట్లకు? ఎందుకు పోవాలి డిబేట్? అందుకోసమే అన్నాడు. అంటే పోతే అంటారా కూలిచ్చి తన్నించుకున్నాడు, పోతే అంటారా? తెలంగాణ నడుస్తున్నటువంటి ప్రతిదీ కూడా తెలంగాణ ప్రజలకు హక్కున్నట్టే, భాగస్వామ్యులే. మరి దీనికి టీ న్యూస్ లకు ఎవడు ఎందుకు రాడు? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు రారు? వాళ్ళ ఇష్టం, అది ఆహ్వానం వస్తే వస్తారు, వాళ్ళ ఇష్టము. అది కరపత్రం అని తేలిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. టీ న్యూస్ అంటే బీఆర్ఎస్ డబ్బగొట్టేటువంటి ఒక ఛానల్, ఒక పేపర్ అని స్టేట్మెంట్ ఉండే. డిబేట్ కానీ వెళ్తీవి పోతివి, అటు కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని ఉంచుకునే బీఆర్ఎస్ నిండు కాబట్టి చల్ అవతల దుబ్బేరా అని ఎందుకు కూలిచ్చి తన్నించుకున్నట్టు? గీనంటే వాడతాము, గీనోడానికి ఈయనంటే వాడతాము, గీనంటే వాడతాము, గీళ్ళు ఇద్దరు అంటున్నావు, వాళ్ళు అంటున్నావు. ఫస్ట్ ఇంకోటి నేను ఏమంటున్నా అంటే ఈ ABN9 ఛానల్, ఆంధ్రజ్యోతి ఈ పేపర్ ఏదైతుందో మొదటి నుంచి కూడా తెలంగాణకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఛానల్. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ తెలంగాణలో మంచి రాజకీయం చేస్తే వీళ్ళు ఓర్చుకోరు, తెలంగాణలో మంచి సాంప్రదాయాన్ని వీళ్ళకు సపోర్ట్ చేయరు, కాబట్టి విషం జిల్లుతుంటారు. అట్లా ఇక ఈ ముచ్చటంతా ఇక్కడ జరుగుతూ ఉంటే కోల్ బ్లాక్ టెండర్లో అక్రమాలు జరగలేదు. ప్రతిపక్షాలు కేటీఆర్, హరీష్ రావు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి వివేక్. టెండర్ ప్రక్రియ చాలా పారదర్శకం జరిగింది. కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసిన వాళ్ళు మాకు నీతులు చెప్తారా? నా ఫోన్ను కూడా ట్యాప్ చేసిండ్రు. చెన్నూరు క్యాతనపల్లి మున్సిపాలిటీలో 2.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు పోయిందంట. మరి మన వివేక్ గారు ఈ పత్రం యొక్క యజమాని,
ఆడికి పోయిండు కాబట్టి ఇక మా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసారు, కానీ వాళ్ళకి ఏమి వినబడ్డదో నేనేం మాట్లాడినో లేదో అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇక ఇక ఇది చూసుకోండి, ఇదంతా చోర్లకు సంబంధించింది. దేశం విదేశం రాత్రికి రాత్రే బ్రిడ్జి మాయం. ఛత్తీస్గఢ్లోని కోర్బా సిటీ దోదిబారా ఏరియాలో ఒక కాలువపై ఉన్న 70 అడుగుల పొడవైన స్టీల్ బ్రిడ్జిని దొంగలు రాత్రికి రాత్రే మాయం చేశారు. 40 ఏళ్ల కింద 10 టన్నుల స్టీల్తో నిర్మించిన ఈ బ్రిడ్జ్ను 15వ తేదీ రాత్రి గ్యాస్ కట్టర్లతో కట్ చేసి దొంగలించారు. ఈ ఘటనలో 5 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్బాయి ఇంకా పుణ్యము, వీడు బ్రిడ్జ్ మాయం చేసాడు. ఇంకా రోడ్లు వీడ్లు ఏమైనా ఎత్తుకుపోయేటి ఉంటే, అంటే ఆ భూమి ఏమైనా ఎత్తుకుపోయేటుంటే పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తుండే కావచ్చు. స్టీల్ బ్రిడ్జ్ పోయి అమ్ముకోనికి పనికొస్తుంది కదా, దొంగకు చెప్పే లాభం అన్నట్టు వీని కళ్ళన్నీ ఈ బ్రిడ్జ్ మీద పడ్డాయంటే ఇగో ఇక్కడ కనబడుతుందిగా. ఈ బ్రిడ్జ్ మీద ఈ బ్రిడ్జిని ఆడికించి ఈడికి ఒక వంతెనలాగా ఉన్నటువంటి బ్రిడ్జిని 70 అడుగులు పొడవైన బ్రిడ్జ్ అంటే ఇది ఆయనత పాతిన పసామానికి వేసుకుందామని ఆడు దొంగత, అంటే దొంగకు చెప్పే లాభం. ఇప్పుడు డబ్బు ఉన్నోడి దగ్గరనే ఉన్నది, లేనోడి దగ్గరనే లేదు. అందుకోసం నేను ఎట్లా బతకాలి, ఎట్లా పెట్టి అది గవర్నమెంట్ సొమ్ము కాదా, ఆ రకంగా కూడా ఆలోచించుంటాడు. దీంట్లో నాది కూడా భాగస్వామి, నేనే ఓనర్ అనుకుని ఎత్తుకపోయి అమ్ముకున్నాడు. నెక్స్ట్ సైట్ విజిట్ రూల్ కొత్తదేమి కాదు అంటున్నాడు కిషన్ రెడ్డి గారు. నైని కోల్ బ్లాక్ టెండర్లపై విచారణ మొదలైంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించాలి, క్వాలిటీ కోల్ తవ్వి తీయాలి. కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేస్తే సింగరేణికి మంచి భవిష్యత్తు. కొత్తగూడెంలోని ఇల్లందు క్లబ్లో సింగరేణి ఆఫీసర్లు కాంట్రాక్టర్లతో 3.5 గంటల పాటు మీటింగ్. రాష్ట్ర ప్రభుత్వంపై గుట్టిగా ఆధారపడద్దంటూ సూచన. సింగరేణి సైట్ విజిట్ విషయంలో జరుగుతున్న ఆరోపణల్ని పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సైట్ విజిట్ అనే నిబంధన కొత్తదేమీ కాదని పేర్కొన్నారు. ఇకపై సైట్ విజిట్ సెల్ఫ్ డిక్లరేషన్ జియో ట్యాగింగ్ ద్వారానే ఇచ్చే విధానంగా ప్లాన్ చేస్తామని సూచించారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించి క్వాలిటీ కోల్ తవ్వి తీసేలా చర్యలు తీసుకోవాలని సంస్థ అధికారులను ఆదేశించారు. సింగరేణి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నదని, వీటిని అధిగమించడానికి కేంద్రం రాష్ట్రం కలిసికట్టుగా పనిచేయాలని, అప్పుడే సంస్థకు మంచి భవిష్యత్తు ఉంటుందని వెల్లడించారు. ఇక వీళ్ళు ఎవరైతే ఆరోపిస్తున్నారో ఈ టెండర్లకు సైట్ విజిట్ అంటే ఎవరైతే టెండర్లు వర్కుతారో వాళ్ళు వచ్చి సైట్ని చూసిపోవాలి, వాళ్ళకే టెండర్లు వేసే అర్హత ఉంటుంది అని చెప్పేసి ఈ నిబంధన ఏదైతే పెట్టిరో ఇది కొత్తదేం కాదు, చాలా చోట్ల ఉన్నది. సో ఇప్పుడు ఎట్లాగూ ఈ సింగరేణి చాలా నష్టాల్లో ఉన్నది కాబట్టి కేంద్రం రాష్ట్రం ఈ రెండు కలిసి పనిచేస్తే దీన్ని ఏమైనా లాభాల వైపు తీసుకురావచ్చు అని చెప్పేసి కేంద్ర మంత్రి మాట్లాడుతున్నటువంటి విషయం. ఇక భార్య 3 బంధువుల్ని కాల్చి చంపిన ఎన్ఆర్ఐ. అమెరికా జార్జియాలోని లారెన్స్ విల్లే నగరంలో ఉంటున్న విజయ్ కుమార్ అనే ఎన్ఆర్ఐ కుటుంబంలో మనస్పర్ధలతో శుక్రవారం తన భార్య, ఆమె బంధువులు 3 షూట్ చేసి చంపేశాడు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న పిల్లలు భయంతో ఒక అల్మారాలో దాక్కున్నారు అంటూ ఇదంతా కూడా కార్యక్రమము. ఈ డబ్బు ఉండి తన విధంగా భార్య పట్ల ఒక నిజమైన నమ్మకం లేక ఈ అనుమానంతో మొత్తానికి ఒక ఎన్ఆర్ఐ 3 కాల్చి చంపినట. భార్య 3 బంధువుల్ని, అంటే దాదాపుగా 4 కాల్చి చంపినట్టుగా తెలుస్తూ ఉంది. సిట్ ఎంక్వైరీని పెద్దగా పట్టించుకోవద్దు, విచారణకు పిలిస్తే వెళ్దాం. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టండి. కేటీఆర్, హరీష్ రావుకు కేసీఆర్ సూచన. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీ. విచారణ పేరుతో మున్సిపల్ ఎన్నికల నుంచి డైవర్ట్ చేసే ఎత్తుగడ. కోల్ బ్లాక్ స్కామ్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సిట్ ఎంక్వైరీ జరిగిన తీరు, అడిగిన ప్రశ్నలపై కేసీఆర్ ఆరా. నిజంగా ఒక టెక్నిక్, అంటే మనల్ని మళ్ళిస్తురు, మనల్ని దారి మళ్ళిస్తురు. తెలంగాణ రాష్ట్రంలో మనల్ని దొంగలుగా చిత్రీకరించి ఈ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు పూర్తి విజయం సాధించడానికి ఒక ఎత్తుగడేసిరు. మీరు అందులో పడి దానికోసం మీరు ఎలాంటి, అంటే ఒక దిగ్భ్రాంతికి లోను కావద్దు. అలాగే కార్యకర్తల్ని కూడా దిగ్భ్రాంతికి తీసుకుపోయి మనం దొంగలమన్న చిత్రీకరణ నుంచి బయటకు వచ్చేసి మనం ఎంబడే ఈ మున్సిపల్ ఎన్నికల్లో మన చతురత సాటుదామని చెప్పేసి మన కేసీఆర్ సారు ఒక ఇప్పుడు వీళ్ళకైతే సూచన చేసి, వీళ్ళిద్దరు కలిసి రేవంత్ రెడ్డికి ఒక పరీక్ష పెట్టారు. ఏమని? ఈ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏం పరీక్ష పెట్టారంటే, తెలంగాణలో కావచ్చు ఇంకా రాజకీయాల్లో కావచ్చు ఒక సాంప్రదాయం ఉంటుంది. ఏం సాంప్రదాయం అంటే ఎవరైతే జైల్లోకి పోతారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. అట్లా సిబిఎన్ చంద్రబాబు నాయుడు జైలు పోయిండు, ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి జైలు పోయిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. అవును. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎవరు జైలుకు పోతే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఈ నేను పోతా అంటే జైలుకు, నేను పోతా అంటే జైలుకు, నేను పోతా అంటే వీళ్ళు పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా ముందుగాల కవితక్కని వేసిర్రు. అదే మరి పుష్కరం ఆమె అవుతుంది నాకు డౌట్. ముందుగాల కవితక్కని జైలు వేసిర్రు. పాపం చాలా రోజులు ఉన్నది, 6 నెలల దాకా ఉన్నట్టుంది. ఇక ఆమె ముఖ్యమంత్రి అవుతుంది అని చెప్పేసి ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రు. ఓని ఇది బాగానే ఉంది, నువ్వు అల్లింది అయితే కాదుగా. నేను అల్లింది కాదు, ఇప్పుడు ఈమె కవిత కేడ ముఖ్యమంత్రి అవుతుంది అని చెప్పేసి ముందుగానే ఇక జైలుకెళ్ళి రాగానే ఆమె మీద బట్టగాల్చి మీదేసుడు లేనిపోయిన ఆరోపణలు చేసి ఇక ఎట్లానే సరే అని చెప్పేసి పార్టీలకు వెళ్ళి పంపించారు. ఇక ఉన్నది ఎవరు? హరీష్ రావు, కేటీఆర్. సంతోషరావు కూడా ఏమన్నా వస్తాడా? ఆయన రాడు, అంత సినిమా లేదు ఆయనకి. ముఖ్యమంత్రి ఆయనే ఏమన్నా గిలాసాలు నీళ్ళు పోసులు కానే ఉంటాడు. సో మొన్న ఫస్ట్ సిట్టు విచారణ హరీష్ రావు గారిని పిలిచింది. ఇక మళ్ళీ కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిండో లేకపోతే పైన వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసిండో, అట్టెట్ట ఇదేం సంగతి నన్ను విలువరా అని చెప్పేసి తెల్లారే మళ్ళీ కేటీఆర్ నుంచి సిట్కు నోటీసులు పోయినాయి. సిట్ నుంచి కేటీఆర్ నోటీసులు పోయినాయి. మళ్ళా కేటీఆర్ విచారణకు పోయిండు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరిని ఎవరిని ముందుగా వేయాలి జైలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎత్తి పెట్టుకున్నారు. ఇంత పెద్ద ప్లాన్ ఉంది, ఇంత పెద్ద ప్లాన్ ఉంది. ఇప్పుడు ఈయన ముందుగా లేస్తే ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన ముందుగా లేస్తే ఈయన ముఖ్యమంత్రి అవుతాడు. మరి మన బీసీల నుంచి కూడా నన్ను వేయొచ్చు కదా, ఆడవాడు ఉంటాడు కదా, వాడన ముఖ్యమంత్రి అవుతాడు నన్ను వేస్తే తప్పేముందే. బట్ బీసీలు ముఖ్యమంత్రి కావద్దా? అయితే ఇక వీళ్ళిద్దరు నేను పోతా అంటే జైలుకు నేను పోతా, నేను పోతా అంటే నేను పోతా అని చెప్పేసి పోటీ పడుతున్నారు. జైలు పోతే ముఖ్యమంత్రి కావచ్చు కదా, వీళ్ళు అయ్యారు కదా. రేవంత్ రెడ్డి అయ్యిండు, తర్వాత చంద్రబాబు నాయుడు అయ్యిండు, అంత ముందుకున్న జగన్ అయ్యిండు, వీళ్ళంతా అయ్యారు. కాబట్టి నేను పోతా జైలుకో, నేను పోతా, ఇలా కాగుతలేదు. కేటీఆర్ అయితే వేసుకోరా పోతా వస్తా భయపడతానా? ఉద్యమాలలోనే మా మీద బొచ్చడి కేసులు ఉన్నాయి, మేము జైలుకు పోయి వచ్చినాం, ఈ కేసులు మమ్మల్ని ఏం చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అగో ఆ పరీక్ష పెట్టిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చింది నొప్పి. ఈ విషయం అర్థం కాక బీజేపీ వాళ్ళు వాళ్ళని పట్టించుకుంటలేరు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు, ఓన్లీ ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే అందుకోసమే మీరు ప్రజలారా, బీసీ ప్రజలారా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇలాంటి కేసులకు భయపడొద్దు. మీరు ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకోటో ఈ రాజకీయం అంటే ప్రభుత్వ రాజకీయ జీతగాళ్ళుగా మారాలనుకుంటే మీరు ఎమ్మెల్యేనో ఎంపీయో లేకపోతే ఎమ్మెల్సీయో లేకపోతే ఇంకో లాస్ట్కి జడ్పీటీసో కావాలనుకుంటే మీరు కూడా జైల్లోకి పోయేస్తే మాత్రమే అవుతారు. ఎందుకంటే మీ మీద ఎంతో కొంత చర్చ జరుగుతుంది, అది మంచా చెడ అనేది పక్కకు పెడితే ఆ రకంగా మీరు కూడా ఏదో ఒకటి అవుతారు. తీటకాయం అనేది పెట్టుకునే ప్రయత్నం చేయరు, ఎందుకంటే జైళ్ళకు అంత విలువ ఉంది. ఉన్నదో లేనిదో ఉత్తదో పచ్చిదో ఏదో ఒకటి ఎయ్యిరి, జనాల మీద ఏరి, ప్రభుత్వాల మీద ఏరి, పెద్దోడిని చూసుకొని మాట్లాడరు. వాని మీద మాట్లాడుతున్న వాడు కేసు పెడతాడు, ఉత్తోడు అయితే ఓడు పెట్టాడు. అది గుర్తుంచుకొని మీరు కార్యక్రమాలు చేయండి. ఇక ఇది చదువు. అమెరికాలో మంచు తుఫాను బీభత్సం, న్యూయార్క్లోని లోవిల్లేలో మంచు తుఫాను, -40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత, 10,000కు పైగా విమానాలు రద్దు, 21 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ, 20 కోట్ల మంది పైగా ప్రభావం, పలు నగరాల్లో స్కూల్ బంద్. ఇక అమెరికా మొత్తాన్ని మంచు కప్పేసింది. అమెరికాలో మొత్తం మంచు వచ్చేసింది. ఇక షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి షురు. ఉదయం వెహికల్ కొంటే సాయంత్రానికి రిజిస్ట్రేషన్. ఇకపై ఆర్సీ కోసం ఆర్టీఏ ఆఫీసర్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి 2 వీలర్లు, కార్లకు మాత్రమే ఈ విధానం అమలు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గూడ్స్ వెహికల్స్కి ఇది వర్తించదు, ఓన్లీ కార్లకు బండ్లకేనంట. రైట్, ఇది దిశా పత్రిక, వెలుగు పత్రిక. దిశా పత్రిక చూసుకుందాం, అది ప్యాన్ చేయి. రైట్, ఏమంటుండు గట్టిగా భారత్ పై 25% సుంకాలు తగ్గే ఛాన్స్ అని చెప్పేసి ఉన్నది. తర్వాత సక్సెషన్ సర్టిఫికేట్ తప్పనిసరి కాదు, ప్రభుత్వ శాఖలు బ్యాంకులు ఒత్తిడి చేయదు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పిఎఫ్ నామీలకు బిగ్ రిలీఫ్. ఇంకా బిఎఫ్ ఎవరికైతే పిఎఫ్ ఉంటుందో వాళ్ళకు సక్సెషన్ సర్టిఫికెట్ తప్పనిసరి, అది అవసరం లేకుండా కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. జడ్జిలీల బదిలీలో ప్రభుత్వం జోక్యం ఆందోళనకరం. కొలీజియా స్వతంత్రత దెబ్బతింటుంది, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ బియాస్. ఇక స్టార్టప్ నిర్వాహకులకు ఇబ్బంది కలగొద్దు. న్యూ ఇన్నోవేషన్ ప్రత్యేక స్టార్టప్లకు కేంద్రంగానే టీ హబ్,
ప్రభుత్వ ఆఫీసులకు అందులోకి తరలించొద్దంటూ అద్దె భవనాల్లోని ఆఫీసులను టీ హబ్లోకి తరలిస్తున్నారనే తప్పుడు ప్రచారంపై సీఎం సీరియస్. అమెరికా నుంచి సిఎస్ రామకృష్ణారావుకు ఫోన్లో ఆదేశాలు. ఇక హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్కు వేదికైన టీ హబ్ను స్టార్టప్లకు కేంద్రంగానే ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. టీ హబ్ లక్ష్యాన్ని నిరుగార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దేశంలోనే అధునాతన ఇంక్యుబేటర్గా ఇన్నోవేషన్ క్యాటలిస్టుగా నిలిచిన కేంద్రాన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను అందులోకి షిఫ్ట్ చేయబోతున్నారనే ప్రచారం, సోషల్ మీడియా సహా పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై సీఎం స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఆయన అమెరికా నుంచి సిఎస్కు ఫోన్ చేశారు. ఆ కథనాలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. టీ హబ్ను ప్రభుత్వ ఆఫీసుల కోసం వాడకూడదని సిఎస్ను ఆదేశించారు. టీ హబ్ కేవలం న్యూ ఇన్నోవేషన్స్, ప్రత్యేక స్టార్టప్లకు కేంద్రంగా మాత్రమే ఉండాలని ఆయన కోరారు. ఎందుకు అని అంటే ఈ చెప్పిండు కదా మన రేవంత్ రెడ్డి, మీరు ఏ కథనాలు రాసినా ఏది చేసినా నన్ను సంప్రదించాలి, విషయాన్ని నాకు చేరవేయాలి, అప్పుడే మీరు ప్రచురించాలి, ఈ ప్రజలకు తెలియజేయాలి అనే ఏదైతే విషయం చెప్పిండో ఆ విషయంలో కొంచెం సీరియస్ అయిందట. ఇది నాకు తెలియకుండానే అసత్య ప్రచారాలు చేస్తున్నారు మీరు, ఇది తప్పుడు ప్రచారము అని చెప్తుండు. ఇంకా దేశంలోనే జీడిపి డబుల్, బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్, 100కు పైగా దేశాల పెట్టుబడులు, 18వ రోజ్గార్ మేళాలో ప్రధాని మోడీ 61,000 మందికి నియామక పత్రాలు అందజేత, అంటే స్వయంగా అందిస్తారా లేకపోతే ఆన్లైన్లో పెడుతుండొచ్చు. 61,000 అంటే మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది. ఇక ఫేస్బుక్, ఈ మన ఇన్స్టాగ్రాము 15 కోట్ల పాస్వర్డ్లు లీక్, ఆన్లైన్లో 96 బిజీ డేటా ఎక్స్పోజ్, ప్రమాదంలో 5 కోట్ల జీమెయిల్స్, 2 కోట్ల ఫేస్బుక్ ఇన్స్టా ఖాతాలు, సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ల హెచ్చరిక. వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచం కూడా సోషల్ మీడియాలో లీనమై ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు ఒక ట్రెండింగ్ కూడా సాగుతుంది. హే, నీకు ఇన్స్టాగ్రామ్ ఉందా, నీకు ఫేస్బుక్ ఉందా, కొంచెం నీ ఐడి నాకు షేర్ చేయి, మన ఇద్దరం అందులో మాట్లాడుకుందాం, మన ఫోటోలు అందులో షేర్ చేసుకుంటాం. ఎవరూ ఊహించని విధంగా ప్రస్తుతము ప్రేమికుల మధ్య కావచ్చు, లేక ఇతర సంబంధాల వ్యక్తుల మధ్య కావచ్చు, ఇలాంటి కాన్వర్సేషన్ నడుస్తూ ఉంది. దాంట్లో కొత్తగా వచ్చినటువంటి ఆ యాప్లను కూడా వీళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఇప్పటికే స్నాప్లో మాట్లాడడము, స్నాప్లో చాట్ చేయడము, లేకపోతే ట్విట్టరు, మరి లేకపోతే ఇది అదేవిధంగా ఇంకోటి ఉన్నది కదా, ఏది మన దాని పేరు కొత్త వచ్చినాయి, అది టెలిగ్రాము, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలో అప్పుడు వీచాట్ అని కూడా ఏదో ఉండే. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వాలు వీటిపైన నిఘా ఉంచకపోవడానికి అంటే ఈ డాటాను మొత్తం చోరీ చేసి మన పర్సనల్ ఫోటోలు ఏవైతే ఉంటాయో మార్పింగ్ చేసి డబ్బులు అడగడం కానీ లేకపోతే ఇతర దారుణాలకు పాల్పడడం కానీ జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పాస్వర్డ్లు లీక్ అవుతున్నాయట, ఏది పడితే అది పెట్టకుండా అవసరం వచ్చినాయి పెట్టురి, అటమైనవి అన్ని పెట్టి ఓగో నాది పోయినాయి, నాయి కానొత్తలేవు, నాయి దొక్కలేవు అనే వాళ్ళు కొంతవరకే లిమిట్ గానే పెట్టండి. అందులో మొత్తం ఇష్టం వచ్చినట్టు వాళ్ళంతా సరకంతా అందులో పెట్టి అది పాస్వర్డ్ లీక్ అయిన తర్వాత అది ఎవరి చేతికి పోయిన తర్వాత వాడు బ్లాక్ మెయిల్ చేయడా? ఎందుకు మరి సోషల్ మీడియాలో అంతా ఎగేసుకొని పెట్టే అవసరం ఏముంటది? దాన్ని కొంత ఎంతవరకు పెట్టాలో అంతవరకు, దాన్ని ఎట్లా వాడాలనో అట్టే వాడుర్రి. అతిగా వాడితే ప్రమాదం ఏదేమైనప్పటికీ ఇప్పుడు బ్లాక్మెయిల్ గాళ్ళు ఎక్కువ అయ్యారు. మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది బ్లాక్ మెయిలర్స్ ఉన్నారు. అందులో భాగంగానే 4 గోడల మధ్య వాళ్ళ పని కానిచ్చుకుంటారు, మిగతా గోడల మధ్య వీళ్ళని తెర మీదకి తీసుకొస్తారు. అందుకోసం అడ్డమైన యాప్లు వచ్చినాయి. ఈ యాప్లలో స్కామ్ ఎట్లుంటదంటే, ఫస్ట్ నీకు ఒక మెసేజ్ వస్తుంది, మెసేజ్ పెట్టిన వెంటనే నువ్వు మెసేజ్ చూడంగానే నీకు ఫోన్ వస్తుంది, నీకు వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్ రాగానే నువ్వు ఎక్కడ అబ్బాయి ఈ లెవెల్ అబ్బాయి వీడియో కాల్ చేస్తున్నాని నువ్వు లిఫ్ట్ చేస్తావు. నువ్వు లిఫ్ట్ చేసిన తర్వాత ఏమైతుంది, అక్కడ న్యూడ్ బొమ్మలు ఉంటాయి, నిజంగా అమ్మాయిలు కూడా ఉండరు, ఆ న్యూడ్ బొమ్మలు ఉంటాయి, నువ్వు కనబడతావు కదా, నీ కెమెరా వాళ్ళ కెమెరా ఇద్దరిది ఉంటుంది కదా, ఇద్దరి ఉండగానే ఈ స్క్రీన్ షాట్లు లేకపోతే ఒక 30 సెకండ్ ఈ వీడియో ఏదైతే ఉంటాయో ఆ ఫోన్ కట్ అయిన వెంటనే ఈ వీడియో నీకు పంపిస్తారు. మళ్ళీ అదే ఈ వీడియో నీకు పంపించి కొట్టు 15,000 రూపాయలు కొట్టు. అంతే. లేదు ముచ్చట చెప్తున్నా, లేదు కొట్టలేదు అనుకో, నీ ఫేస్బుక్ లో మ్యూచువల్ ఉంటారు కదా, లేకపోతే నీ ఇన్స్టాల్ మ్యూచువల్ పంపిస్తారు, దాంట్లో ఒక 5 పంపుతారు. ఆ 5 ఏమనుకో, మధుగాడికి ఇట్లా న్యూట్ కాల్స్ మాట్లాడుతున్నాడు ఏమరా అని వాళ్ళు అనుకుంటూ ఈ 5 పంపినట్టు స్క్రీన్ షాట్లు నీకు పంపుతారు. ఈ 5 స్క్రీన్ షాట్ కూడా నీకు పంపి 5 పంపినా ఇంకో 5కి వెళ్తున్నాయి. పంపుతావా, పైసలు కొడతావా, కొట్టావా?
నువ్వు నీకు తెలియకుండా కాల్ లిఫ్ట్ చేసినా సరే వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతావు నువ్వు అంతే. నీ పర్సనల్ నువ్వు ఏదైతే సీక్రెట్ రూమ్ లో తీసుకున్న ఫోటోలు కానీ ఇంకోటి కానీ అన్ని వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతే నువ్వు బ్లాక్ మెయిల్ అయితే నెలకు 20,000 సంపాదిస్తే 20,000 వాళ్ళే అడుగుతారు. ఈ పెద్ద ఫోన్ వచ్చిన కాంచి మనిషికి ప్రైవేట్ లేదు. నువ్వు ఫోన్ మాట్లాడితేనే రికార్డ్ చేస్తేనే రికార్డ్ అనుకుంటావు. ఇప్పుడు దగ్గర ఉంటది కదా ట్యాపింగ్ ఎట్లా. అవును, ఇప్పుడు ఐఫోన్ ఇంకా ఎక్కువ సెక్యూరిటీ అనుకుంటాం కదా, ఐఫోన్ ఇంకా చాలా ఈజీ హెచ్చరికిస్తుంది. అది మొత్తం వింటుంటది. ఇప్పుడు మొత్తం వినంది హే సిరి అనగానే అది ఎట్లా వలుకుతుంది? వాస్తవమే. అంటే మన మాటలన్నీ వింటుంది అది. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునేటి కూడా అది వింటుంది కాబట్టి హే సిరి అనగానే అది వలుకుతుంది. త్వరలో ఏఐ గురించి కూడా ఒక మంచి కాదు, దానిలో ఉన్నటువంటి మంచి చెడు రెండు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏఐ చాలా డేంజర్. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫోన్లు కెమెరాతోటే నీ డేటా పోతుందని అనుకుంటున్నావు, కానీ ఏఐ పవర్ తోటి కూడా నీ డేటాను గుంజుకునే ప్రయత్నంలో ఉంది. ఇది మనుషులు అత్యంత తెలివి గల వాళ్ళు చేసినటువంటి ఒక ప్రయోగంలో దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. కానీ ఎంతవరకు వాడుకుంటే అంతవరకే పనికొస్తా అవుతుంది. దీంట్లో చాలా వరకు ఒక పెద్ద మాఫియా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఏఐ గురించి మరో రోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 15 కోట్లు అయిపోయిన తర్వాత T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్. వేటు వేసిన ఐసీసీ ఆ జట్టు ప్లేస్లో స్కాట్లాండ్ ఛాన్స్ భారత్లో ఆడబోమని బంగ్లా బోర్డు పట్టుబట్టడంతో ఏఐసీసీ నిర్ణయం అంటూ మీరు మా దగ్గర ఆడేది పొరి మిమ్మల్ని కూడా దేకేది. అంతే. బొగ్గు బావులపై ఏ గద్దను వాళ్ళనివ్వమని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అంటున్నారు. హరీష్ రావు మాకు లేఖ రాస్తే 2014 నుంచి నేటి వరకు అన్ని టెండర్లపై విచారణ జరిపే వాళ్ళం. అడ్డగోలు అభియోగాల నేపథ్యంలోనే 9 టెండర్లు రద్దు. సింగరేణి బొగ్గు బావులపై ఏ గద్దలు రాబందులను వాళ్ళనివ్వమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా కథనాలు పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కథనాలతో తన ప్రతిష్టకు భంగం కలిగిస్తానంటే ఊరుకోబోమని హెచ్చరించారు. గత 10 ఏళ్లుగా సింగరేణిలో టెండర్లు దక్కించుకున్నది బీఆర్ఎస్ నేతలేనని గుర్తు చేశారు. శనివారం ప్రజాభవన్లో ఆయన మంత్రి జూపల్లితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సింగరేణిపై కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్. సింగరేణి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కొందరు ఎవరు లేరు. ముఖ్యంగా ఈయననే తొలి పలుకు, తర్వాత తొలి వలపు, ఇంకేం పలుకు అది, ఆ పలుకులన్నీ వలికేది ఆయన గారే. ఎవరు? ఏబిఎన్ గారే. ఈ పలుకుల పేరు మీద పంచాయతీలు పెట్టిస్తున్నాడు. ఈ శిలికా పలుకులు ఎందుకు వలుకుతున్నాడో మరి. ఈ తొలి పలుకు పేరు మీద ఇప్పుడు ఈయననేమో రేవంత్ రెడ్డి వర్గం, ఈయననేమో రాజశేఖర్ రెడ్డి వర్గం. ఆ తొలి పలుకులు వలకటైనే చంద్రబాబు వర్గం. కాబట్టి ఆ వర్గానికి సపోర్ట్ చేస్తూ ఈ వర్గాలను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా ఏ గద్దల్ని వాళ్ళని చెప్పేసి గద్దలేం బాలే సారు, గద్దలేం బాలే, మనసులే వాళ్తారు. కాకపోతే ఆ మనసుల్లోనే గద్దలు ఉంటారు గంతే. ఇక రాసుకొచ్చే విధానం అట్లుంటుంది. కానీ సిట్ ప్లాన్ బి సాక్షులుగా కేటీఆర్, హరీష్ రావు స్టేట్మెంట్ రికార్డ్. త్వరలో సంతోష్ రావు, కవితను సైతం పిలిచే ఛాన్స్. క్రాస్ చెక్లో సాక్ష్యాధారాలు దొరికితే నిందితులుగా మార్చే అవకాశం. మార్చి 10 వరకు ప్రభాకర్ రావుకు ఇంటేరిమ్ ప్రొటెక్షన్. ఆలోగా విచారణ పూర్తి చేసేలా ప్రణాళిక. ఫోన్ ట్యాపింగ్ కేసులో 160 సిఆర్పిసి నోటీసులో వెనుక సరికొత్త వ్యూహం. ఇక ప్లాన్ ఏ అయిపోయిందట, ఇప్పుడు ప్లాన్ బికి వచ్చింది. ఆ ప్లాన్ బిలో మరి ఏం చేస్తారు అంటే దాదాపుగా ఇప్పుడు సంతోష్ రావు ఉన్నాడు కదా మన టానిక్ సార్, ఆయనను అదేవిధంగా కవితక్కను కూడా ఒక విచారణకు ఆదేశిస్తారట. సిట్లు నోటీసులు పంపే అవకాశం ఉంది. ఇక వాళ్ళ రికార్డులు పూర్తిగా అయిపోయిన తర్వాత ఇక మరి వాళ్ళు నేరస్తులను తేలితే ఇక జైల్లో పెడతామన్నట్టుగా రాసుకొచ్చారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు అమలు చేస్తున్న ప్లాన్ బి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అరెస్టుల భయం లేకుండా విచారణకు పిలిచేందుకు 160 సిఆర్పిసి సెక్షన్ను వాడుకుంటున్న సిట్ ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు వంటి అగ్రనేతల వాగ్మూలాలను నమోదు చేసింది. మాజీ ఎంపీ సంతోష్ రావు, మాజీ ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్తను కూడా విచారణకు పిలుస్తారనే చర్చ జరుగుతున్నది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఉన్న ఇంటేరిమ్ ప్రొటెక్షన్ గడువు మార్చి 10తో ముగినుంది. ఆలోగా ట్యాంపింగ్కు పాల్పడిన ఆఫీసర్లు, పొలిటికల్ లీడర్లకు మధ్య లింక్స్ను బయట పెట్టేందుకు సిట్ పకడ్బందీగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది సజ్జనర్ గారు చెప్తా ఉన్నారు. సార్ను ఎవరైనా వాడుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఎవరైనా మీన్స్ ప్రభుత్వాలు, ఎందుకంటే ప్రభుత్వాల ఆదేశాల మేరకు సార్ పనిచేస్తుంటాడు సజ్జనర్ గారు. ఎందుకంటే ఆడపోయి ఇట్లా గన్ పెట్టి షూట్ అనగానే షూట్ చేసేస్తుంటాడు. అది మళ్ళీ ఏదో మీదకి వస్తుందో అని వాళ్ళు ఇతర శాఖలకు మారిస్తే మళ్ళీ ఆడపోయి కూడా పనిచేస్తుంటాడు. మొత్తానికి ప్రభుత్వ అధికారుల అంటే వీళ్ళు ప్రభుత్వం మన జీతాలతో మన
చెమట సుక్కల ఇస్తున్నటువంటి డబ్బుతో జీతాలు తీసుకుంటున్న వాళ్ళందరూ 5 సంవత్సరాలు మనం కూలీ కోసం పెట్టుకున్నటువంటి జీతగాళ్ళ దగ్గర వీళ్ళు మరో బానిసత్వానికి ఎదుర్కొన్నారా ఏంది. మొత్తానికి సజ్జనర్ గారు రోజు ఒక వార్తలో నిలుస్తూ ఉన్నాడు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద చేసినటువంటి వార్తలు అవి ఏం దాకా వస్తాయి, ఏమవుతుంది, ఏమైనా ఏని వెళ్ళి తోక జిక్తుందా లేకపోతే ఉత్తదే అవుతుందా, అది తర్వాత చూసుకునే. ఇక వాట్సాప్ కాల్స్పై సిట్ ఫోకస్, నిందితులు అనుమానితుల 600 నెంబర్లపై నజర్, కాల్ డేటా కోసం విపిఎన్ సంస్థలకు లేఖలు అంటూ సజ్జనర్ గారి ఫోటో చేసిర్రు. ఇక అందరి భాగవతాలు బయట పెడతాం, సిద్దిపేట సిరిసిల్లలో అక్రమాలు గుర్తించాం, మిగతా 31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్ ఆడిట్ ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ల సొమ్ము కాజేసిన వారిని వదలబోం, ధరణి అక్రమాలపై ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ ప్రాథమిక నివేదిక. మంత్రి పొంగులేటి శ్రీనన్న ఈ రకంగా ఒక పెద్ద వాగ్వాదం అయితే అంటే మీన్స్ ఒక గట్టి ఏమంటారు దీన్ని వార్నింగ్ టైప్లో చేస్తూ ఉన్నాడు. మీ అన్నీ ఉన్నాయి మా దగ్గర, ఇక మాకు అన్నీ తెలుసు కానీ అడిగింది ఒకటే తెలియదు, ఇక దాన్ని మాత్రము ఇంకా రాబోయే 3 సంవత్సరాల దాకా ఇట్లే అంటుంటారు అన్నట్టు. ఇక త్వరలోనే అంత త్వరలోనే ఇక మొత్తం త్వరలోనే ఇదే మాట రాసుకొస్తూ ఉంటారు. ఎప్పుడు బయట పెడతారంటే లెక్క ఉండదు, త్వరలో అనేది అదే నిత్య పెళ్లి కొడుకుల లెక్క. ఏందా అంటే ఓ శ్రీ రేపురా, ఇదే కథ. ఇక ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వ హయాంలో సర్కారు భూములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల చలానా సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అందరి భాగవతాలను బయట పెడతామని హెచ్చరించారు. ఇక కేటీఆర్వి మతిలేని మాటలు, మున్సిపల్ ఎన్నికల నాకు రిఫరెండమే మీడియా చిట్ చాట్లో బయట పెట్టాలి. అది కొడుకు పేరు ఏదో ఉందిగా అది రాఘవ కన్స్ట్రక్షన్స్, రాఘవ ఇదేదైతే సారు పెట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అవి కూడా అన్ని బయటకు వస్తాయి. నాంపల్లిలో అగ్నికీలలు, ఇక పాపం నిన్న నాంపల్లిలో చాలా దారుణమైన పరిస్థితి, చాలా షాపులు షార్ట్ సర్క్యూట్ ద్వారా ఇది జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. పురపోరుకు 100 కోట్లు బ్యాలెట్ పత్రాల నుంచి భత్యాల చెల్లింపుల వరకు ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రపోజల్. సగం నిధుల విడుదలకు సిద్ధమైన సర్కారు, గతంలో పోలిస్తే రెట్టింపైన వ్యయం, భత్యాల్లో కోత పెట్టొద్దని సర్కారుకు సిబ్బంది వినతి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు దాదాపు 100 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రపోజల్ పంపినట్లు సమాచారం. బ్యాలెట్ పత్రాల ముద్రణ, బాక్సుల రవాణా, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, పోలీసులకు భత్యాలు, భోజన ఖర్చులు, ఇతర అవసరాలు కలుపుకొని ఈ మొత్తం ఖర్చు అవుతుందని లెక్కలు వేసినట్లు తెలుస్తున్నది. ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ పంపిన ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం ఇప్పటికే సగం నిధులు మంజూరు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సిబ్బందికి జిల్లాల్లో ట్రైనింగ్ పూర్తయింది. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన అంటే ఇదేంటంటే బ్యాలెట్ పత్రాల నుంచి జీతపత్యాల వరకు 100 కోట్లు. ఇప్పుడు ఏవైతే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎందుకు ఈ 100 కోట్లు ఖర్చులు చేస్తారంటే బ్యాలెట్ పేపర్ ఉంటుంది కాబట్టి బ్యాలెట్ పేపర్కి అయ్యే ఖర్చు, అదే విధంగా ఈ అధికారులు ఎవరైతే ఉంటారో అక్కడ పోలింగ్ స్టేషన్లలో, పోలింగ్ కేంద్రాలలో పనిచేసేటోళ్ళు వాళ్లకు అదనపు జీతభత్యాలు ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే ఆదివారం రోజు ఇంకో రోజు వాళ్ళ పని వేళలు కాని సమయంలో వీళ్ళను ప్రభుత్వము ఈ ఎన్నికల కోసము నిర్వహిస్తుంది కాబట్టి వాళ్ళకు అదనపు జీతభత్యాలు ఇవ్వాలి కాబట్టి ఈ 100 కోట్ల రూపాయలు అనేది ఆ రకంగా ఇతర ఖర్చుల కోసం అన్నిటికీ వాళ్ళ ఫుడ్ కావచ్చు, అలవెన్సెస్ కావచ్చు, లేకపోతే రవాణా ఛార్జెస్ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి ఇవ్వడం కోసము 100 కోట్లు అక్షరాల గుర్తుంచుకోండి. ఇవి ఎన్ని గ్రామాలకు పనికొస్తాయి ఈ 100 కోట్లు. ఈ 100 కోట్లు మాత్రం వీళ్ళు ఖాళీగా ఉండి వీళ్ళు ప్రభుత్వ అధికారులుగా అంటే ఇప్పుడు 5 సంవత్సరాల జీతగానిగా చెలమని అవ్వడం కోసం వీళ్ళ మీద మనం 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇవి మన పైసలే, అది గుర్తుంచారు వాళ్ళు. రైట్. మావోయిస్టుల ఏం చెప్పారు, మావోయిస్టుల వివరాలు తెలుపుతున్న నాగర్ కర్నూలు పోలీసులు. 2 మావోయిస్టు కీలక నేతల అరెస్ట్. పోలీసుల అదుపులో డికేఎస్ జేడీసీ మెంబర్ సల్మాన్, ఆయన సతీమణి సంబట్టి, 3 అనుబంధ ఫ్రంట్ సంస్థ నేతలు సైతం ₹1,00,000 నగదు, జీలీ-10 స్టిక్స్, AK-47 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్టుగా మొత్తానికి మావోయిస్టులను ఏరిపారేసే దిశగా, అదేవిధంగా లొంగనీకి వచ్చిన వాళ్ళను కూడా ఓ కార్యక్రమం చేసే కథగా
ప్రభుత్వాలు నడుస్తున్నాయి, దయచేసి విరమించుకోండి, ప్రాణాలతో బతకనియండి, మీ విధులకి ఏం ఆటంకం కలుగుతలేదు, మాకుండే సమస్యలు మాకున్నాయి అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కొంచెం మనం కూడా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రజల మద్దతును కూడగట్టుకొని అడవుల్లో వెళ్ళిన ఈ అన్నలు, మరి వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు వాళ్ళు సురక్షితంగా ఉండాలని కోరుకుందాం. రైట్. బండి అరవింద్కు కేటీఆర్ లీగల్ నోటీసులు. రాజకీయ లబ్ధి కోసమే వ్యక్తిగత హననం, 5 రోజుల్లోగా క్షమాపణ చెప్పాలి, లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిక. రైట్. ఇక బండి సంజయ్కి తర్వాత ధర్మపురి అరవింద్కి లీగల్ నోటీస్ పంపిండి. ఎందుకంటే బండి సంజయ్ ఏమో నా ఫోన్ ట్యాప్ చేసిరు, నా నెంబర్ని మావోయిస్టులకు నక్సలైట్లకు పంపించారు అని చెప్పేసి బండి సంజయ్ గారు కేటీఆర్ గురించి మాట్లాడిన తర్వాత ధర్మపురి అరవింద్ గారు కూడా ఈయన డ్రగ్స్ తీసుకుంటాడు, తర్వాత సరఫరా చేస్తాడు అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడినందుకు వీళ్ళకి లీగల్ నోటీసులు పంపించారు. 5 రోజుల్లోగా మీరు సారీ చెప్పకపోతే మేము ఈయన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. దొరగారి జీతగాడ దొర ఎడ్లగా సెటోడా దొడ్డెక్కి సైగ చెయ్యరో మరువుల మల్లేశ దొరసాని పేపర్ అంటే. నమస్తే తెలంగాణ. బామ్మర్ది గుప్పిట సింగరేణి, వీళ్ళేమో బామ్మర్ది అంటారు, ఆయన్నేమో బీఆర్ఎస్ నేతనే అంటారు. నిబంధనలకు పాతర, కోట్లు కొల్లగొట్టే జాతర, మొత్తంగా సింగారేణి వ్యవస్థనే చెరబట్టి దందా. ఆయన చెప్పిందే వేదం, వినకుంటే అంతే. పైగా డిస్క్వాలిఫై చేయిస్తానంటూ బెదిరింపులు. తన అనుయాకులకే సైట్ విజిట్ సర్టిఫికేట్, సదరు నేత అడుగులకు మడుగులొత్తిన అధికారులు, బామ్మర్ది ఆగడాలకు గత సీఎండి అండదండలు. కొత్తగా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనకు అడ్డు చెప్పిన డైరెక్టర్ను తప్పించిన వైనం. మాన్యువల్ మార్పులో నిబంధనలకు పాతర, ముఖ్య నేత బామ్మర్ది ఆదేశాలతో హైదరాబాద్లోని గెస్ట్ హౌస్ కేంద్రంగా ఓ అధికారి దందాలు అంటూ సింగరేణిలో కాంగ్రెస్ ముఖ్య నేత బామ్మర్ది భాగవతం ఒక్కొక్కటిగా బయటపడుతున్నది. తీగ లాగితే డొంకంతా కదులుతున్నది. సింగరేణి గనుల టెండర్లలో సైట్ విజిట్ విధానాన్ని అమల్లోకి తేవడంతో కాంగ్రెస్ ముఖ్య నేత బామ్మర్ది కీలక పాత్ర పోషించినట్టు కార్మిక సంఘాలే చెప్తున్నాయి. ఈ విధానంలో టెండర్ వేసిన సంస్థలు సైట్ మీదకి వచ్చి సైట్ విజిట్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంటే అడ్రస్ ఆధారంగా ముఖ్య నేత బామ్మర్ది అనుచరులు బెదిరింపులకు దిగి అక్కడి నుంచి తరిమేశారని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వేళ పోలింగ్ బూతులను ఆక్రమించుకొని ఓట్ల రిగ్గింగ్కు పాల్పడినట్లుగానే బావ అండతో బామ్మర్ది అనుచరులు సింగరేణి కార్పొరేట్ కార్యాలయాన్ని చెరబట్టారని దౌర్జన్యంగా టెండర్లు దక్కించుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా సంస్థ పరిధిలోని 7 గనులకు చెందిన ఓబీ పనులు బొగ్గు రవాణా కాంట్రాక్టర్కు సదరు బామ్మర్ది అయిన బినామీ ఆ కంపెనీలే దక్కించుకోగా 7 గనుల్లో కలిపి నెలకు దాదాపు రూపాయల 60 కోట్లకు పైగా వ్యాపారం సాగుతున్నట్టు తెలుస్తున్నది. ఎవరైతే రెడ్డి అంటే అదే సృజన్ రెడ్డి ఉన్నాడు కదా, అవును, రేవంత్ రెడ్డి బామ్మర్ది, ఆయనకు దక్కించేందుకే మొత్తం సీఎం వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నటువంటి మాట. కానీ బట్టి ఏమో ఏ గద్దను వాళ్ళని అని చెప్పేసి బట్టి అంటున్నారు. ఈ గద్దలు మరి రేవంత్ రెడ్డి ఆయన అల్లుడా బామ్మర్ది అది స్పష్టత ఉండదు. గద్దలం వాడిని ఈ గద్దల్ని మరి నేను రాధాకృష్ణన్ అంటుండా రేవంత్ రెడ్డిని అంటుండా స్పష్టత లేదు వార్త. 90 టెండర్లు రద్దు చేశారంటే కుంభకోణం జరిగినట్ట కాదా అంటే 90 టెండర్లు రద్దు చేస్తున్నాం అని చెప్పేసి నేను చెప్పిండు కదా. ఇక హరీష్ రావు అంటున్నాడంటే అలా కుంభకోణం జరిగింది కాబట్టి రద్దు చేసిరు. వీళ్ళు అన్నందుకే మేము రద్దు చేసినామని వాళ్ళు. ఇక టీఆర్ సర్కార్ దిద్దుబాటు స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలి. సిఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. నమస్తే కథనంలో కదలిక. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యానికి రైతు బలి. ఈడ మాట్లాడుకుందాం. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యానికి రైతు బలి. ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ వేస్తుండగా కరెంటు షాక్, చికిత్స పొందుతూ భిక్షపతి మృతి. జనగామ జిల్లా ఉప్పుగల్లులో విషాదం. రైతులకు మళ్ళా ఈ కరెంట్ షాక్ కొట్టుడింది అంటే కరెంట్ ఎక్కువైందా లేకపోతే ఏందన్నట్టు. ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ వేస్తుండగా కరెంట్ షాక్ వచ్చిందట. మరి వాళ్ళు అది తీసుకోలేదు, ఎల్సీ తీసుకోలేదేమో, మరి అదే కావచ్చు అయినట్టుంది. ఇంటలేరేమో ఫోన్లలో. అదేంది పొలాలకు బీడు, పొలాలు బీడు, బీరుకు నీరు. అరే ఇది అయితే వాస్తవానికి ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు 44 లక్షల లీటర్ల నీళ్లను ఈ బీరు కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ బీరు కంపెనీలకు మళ్లించే దిశగా ప్రతిరోజు ఉంటుంది. అయితే సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో ఇప్పుడు ఆ నీటిని
ఈ యొక్క బీర్ కంపెనీలకు తరలించలేకపోతుంది. ఆ తరలించలేకపోవడాన్ని ఇప్పుడు ఈ బీర్ కంపెనీలకు నీళ్లు తరలించకపోతే ఏం చేయాలి? నీళ్లు వేరే దగ్గరికి కొనుక్కోవాలి. కొనుక్కుంటే వాడు ఛార్జెస్ వేసిండు అనుకో, అప్పుడు బీర్ల పైన మళ్ళీ అదనపు రేట్లు వేస్తారు. లేదు ఇక బీర్లు ఇక నీళ్ళ దొరుకుతలేవు, ఇక మొత్తం తానికే ఇబ్బంది అవుతుంది, ఇక తానికే నీళ్ళు బీర్గేడ నీళ్ళు ఇస్తారా అనే సిచ్యువేషన్కి ఇట్లా వచ్చింది అనుకో, అప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి బీర్లను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రవాణా ఛార్జెస్ సుంకాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మళ్ళీ ప్రజల మీదనే, వినియోగదారుని మీద వేస్తారు. ఆ రకంగా మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి బాధ్యత వహించకుండా, అంటే బీర్ తాగబెట్టాలి, బిర్యానీ తినబెట్టాలి, నిమ్మలంగా ప్రజలను ఎలాంటి లోటు చేయకుండా చూసుకోవాలి, కానీ ఆదాయం మాత్రం గండి పడకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఇక ఈ రకంగా నడుస్తా ఉన్నది. ఈ 44 ఏదేమైనా సరే, పొలాలకు నీళ్లు లేకున్నా సరే, తాగడానికి మంచి నీళ్లు లేకున్నా సరే, బీర్ ఉండాలి, వాడుకోనికి నీళ్లు లేకున్నా సరే, కానీ బీర్ల కంపెనీకి మాత్రం నష్టం రావద్దు. ఒకవేళ మళ్ళా మీరు రేట్లు పెంచుతున్న వంటిది మా బాధ్యత కాదు, మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని తీసుకపోర్రి, కానీ బీర్లు మాత్రం తగ్గొద్దు, వచ్చేది ఎండాకాలం మరి మనం చెప్తున్నాం. అట్లా సరిపోని బీర్లు మాకు సప్లై చేయాల్సిందే. ఇది అసలు విశ్లేషకులు ఏం చెప్తున్నారు అంటే, దీని మీద ఒక చర్చ జరుగుతుంది. పుష్కున ఇప్పుడు 44 లక్షలు, రోజుకు 44 లక్షలు అంటే ఆ రోజు ఎంత అయితే 50 లక్షల దాకా పోతుంది. 50 లక్షల లీటర్లు అంటే ఎన్ని నీళ్లు కావాలి? కానీ మీరు పొలాలకు ఇచ్చే నీళ్లు తీసుకోపోయి తర్వాత ఏమైనా వాడుకునే ఇచ్చే నీళ్లు కూడా అటు మలుపుకోపోయి, ఇబ్బంది ఏం లే. అవసరమైతే తాగు నీళ్లు కూడా అటు మలుపుకోపోయి, ఎందుకంటే అసలు ఇబ్బందిలే. కానీ బీర్లు మాత్రం ఒక్కటి తగ్గొద్దు, రూపాయి కూడా పెరగొద్దు. మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని ఎత్తుకపోయి, మీరు చచ్చిపోయినా సరే నీళ్లు లేక, పొలాలన్నీ ఎండిపోయినా సరే, కానీ బీర్లు మాత్రం కావాల్సిందే పక్కా. ఇది గుర్తుపెట్టుకోరు మరలా. ఇక మరమ్మతుల కోసం సింగూరు ప్రాజెక్టు ఖాళీ, సాగునీటికి ప్రత్యామ్నాయం చూడాలని 3 నెలల కిందటే టెక్నికల్ కమిటీ సూచన. ఇప్పటికి ప్రణాళికలు రూపొందించని ప్రభుత్వం 1800 గ్రామాలకు పొంచి ఉన్న తాగునీటి గోస. క్రాప్ హాలిడే ప్రమాదంలో 1.6 లక్షల ఎకరాలు. హైదరాబాద్కు నీటి కష్టాలేనంటున్నాం జలమండలి. సింగూరు డ్యాంపై ఆధారపడ్డ 6 బీరు కంపెనీలు, నేను 4 అని చెప్పిన 6 అట, వాటికి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరాకు చర్యలు. నిజమే, ఉండాలి. ఎట్లుండాలి? ప్రజలకు అవసరపడిన తర్వాత నీటిని ఈ సమస్యలకు అందించే విధంగా ఉండాలి. కానీ 1800 గ్రామాలకు నీరు అందక మరి ఏం దాగి బతుకుమంటారో ఏందో మరి. ఆ నీటి ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఒక బీరు మీద 100-120 రూపాయలు ఏవైతే వస్తున్నాయో ప్రతి ఇంటికి కూడా అట్లే డబ్బులు సప్లై చేయాలి. అదేవిధంగా బోర్లు వేయించాడు నీళ్లతోటి ప్రజలను ఆదుకోవాలి. ఇది మంచి వార్తనే రాసుకోవచ్చు. ఆ షాప్ బీఆర్ఎస్ లీడర్ దా అయితే కూల్చేయి. అన్ని అనుమతులున్న ఆక్రమించిన స్థలం కాకుండా కేవలం బీఆర్ఎస్ నేత అనే ఒక్క కారణంతో అతడు నడుపుతున్న షాప్ పైకి బుల్డోజర్ను పంపి వరంగల్ బల్దియా నిమిషాల్లోనే నేలమట్టం చేసింది. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కుంటి సాకులు చెప్పిన గ్రేటర్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో అయితే ఇక కూల్చుడేనంట. నమస్తే తెలంగాణ విలేకరుపై కాంగ్రెస్ గుండాల దాడి. కాంగ్రెస్కు ఎమ్మెల్యే వ్యతిరేకులుగా వార్తలు రాస్తామంటూ సోమయ్యపై దౌర్జన్యం ఫిర్యాదు ఇస్తున్న క్రమంలో గార్ల టానాలో మరోసారి రెచ్చిపోయిన అధికార పార్టీ నేతలు, రిపోర్టర్లపై దాడిని ఖండించిన బీఆర్ఎస్ నేతలు వెంటనే బాధ్యుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్. సరే, మీ కరపత్రం ఏం రాసినా సరే, ఇక్కడ దాడి జరిగింది, మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. మిగతా పేపర్లో కూడా ఈ ప్రభుత్వాలు పర్మనెంట్ ఏముండయి, ఒక ప్రభుత్వం వస్తుంది, ఇంకో ప్రభుత్వం పోతుంది, ఇంకో ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, ఇట్లా రొటీన్ గా జరుగుతుంటది. కానీ జర్నలిస్టులు అంటోళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన కొట్లాడేటోళ్ళు, మీ ప్రభుత్వాల కోసం మీ గవర్నమెంట్ అండా ఉందని చెప్పేసి జర్నలిస్టుల మీద దాడులు చేస్తా అంటే ఎవ్వడు కోడు శీర్షింతకు గడతారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ సాక్షులే నిందితులుగా విచారణకు పిలవలేదు, అందుకే సిఆర్పిసి 160 నోటీసు ఇచ్చారు స్పష్టం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. వారిద్దరు తప్పు చేయలేదని తేల్చి చెప్పిన మంత్రి. అగో వీళ్ళకి సంబంధం లేదట, కేటీఆర్ హరీశ్రావు సాక్షులేనట, జస్ట్ నిందితులుగా విచారణకు పిలవలేదట. ఈడొక వార్త. ఓకే ఓకే, ఇది అది కదా పేపరు. ఇంకోటి ఇది కూడా కొంతవరకు వాస్తవమే, ఎందుకంటే ఈయన కూడా అందులో ఉన్నాడు కదా. అప్పుడు పిలుస్తారు ఇప్పుడు ఈయన కూడా మొన్నటిదాకా అందులోనే ఉండే చాలా మంది ఉన్నోళ్ళు. సో మళ్ళీ ఈ బురద నాకేడా అంటుకుంటుందా అని చెప్పి శాపయం ఆయన కూడా ఉంటది కదా, అందుకోసం ఆయన రాసుకొచ్చారు. ఇదేమంటారు, ఎంఎన్జేలో ఇష్టారాజ్యం, స్వయం ప్రతిపత్తి, ముసుగులో ఏండ్లకేండ్లు త్రిష్ట, పోస్టింగ్ నుంచి ఉద్యోగ విరమణ దాకా అక్కడే, ప్రమోషన్లు అయితే డిహెచ్ వైపు, బదిలీలు అయితే అటానమస్ పేరుతో తప్పించుకుంటున్న మినిస్టీరియల్ ఉద్యోగులు. సిట్ బెదిరింపులకు భయపడను, ప్రజా సమస్యలు దౌర్జన్యాలపై పోరు ఆపను,
చట్ట పరిధిలో నాకున్న సమాచారంతో జవాబిస్తా, దూషణలు చేయను, చిల్లర భాషను వాడను. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అంటూ ఒక వార్త తీసుకొచ్చింది. ఇదంతా అవసరం లేదు. సారు గారు కూడా గతంలో ఆరోపించారు ఏమని, ఇక నా ఫోన్ కూడా ట్యాప్ అయింది, నాకు యాపిల్ ఫోన్ నుంచి మెసేజ్లు వస్తూ ఉన్నాయి, ఇదంతా నిజంగా చేస్తున్నారని చెప్పిండు. ఇప్పుడేమో మరి అంటే సజ్జనారు మాట్లాడింది కదా, నాకు 2 రోజులలో నువ్వు వివరణ ఇవ్వాలి, లేకపోతే నీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటా అంటే నేను భయపడానంటే తీసుకో అన్నట్టు. అది రైట్. యూరియా కోసం చలిలో జాగారం. కాంగ్రెస్ సర్కార్లో రైతులకు మళ్ళీ కాలరాత్రులు వచ్చినాయని చెప్పేసి ఇక నిన్న ఈ యూరియా కోసం, ఈ యూరియా షాపులలోనే దొరుకుతలేదు. కాంగ్రెస్ వాళ్ళు యాప్లలో మీకు ఇస్తాం, మీరు ఇంటికాడ బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చి ఇస్తాం అంటారు, కానీ అసలు గోదాములే లేదు. ఈ గోదాములకు ఏడ పోయి వెళ్ళి ఎత్తారో, ఇంటికాడ ఉంటేనన్నా ఫోన్లో చూసుకుంటుంటారు అని చెప్పేసి వాళ్ళ బాధ. వీళ్ళు ఫోన్లో ఉడుచుకుంటా ఉండరు అంటే వీళ్ళు షాప్ కాడికి పోయి కూర్చుంటారు, గవర్నమెంట్ ఇచ్చేది దీనికి. అరే ఫోన్ ఇచ్చినప్పుడు ఫోన్లోనే ఒత్తుకుంటూ ఉండాలి, వచ్చినప్పుడు వస్తుంది అంతే. పంట ఎండిపోతే పోతుంది, ఇక పంట కాకపోతే వచ్చే పంట. కానీ ఇట్లా ప్రభుత్వాన్ని బాగా అని చెప్తారు రైలు. ఈ రైతులు కూడా గమ్మత్తున్నారు అంతేరా. రైతులు లేని నీళ్ళు ఎక్కడి. నెక్స్ట్ రైట్ మన ఈయన ఉన్నాడు కానీ వాళ్ళు ఎటువంటి అంతే. ఈనాడు ఆంధ్రజ్యోతి లేడు, అయిపోయిందిగా ఆంధ్రజ్యోతి చదవలే. సరే ఓకే, ఈనాడు తీసుకుందాం. ఈనాడు పేపర్ ఈనాడు ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ వరుసకు వచ్చిండు 3వ దాంట్లో గిన్నె కానీ ఇంకెక్కడిది ఇదే. అమ్మా నాన్న పాస్ అవుదాం పదండి, త్వరలోనే ఇంటర్ 10th ఎగ్జామ్స్. పిల్లలకే కాదు, అటు టీచర్లకు ఇటు తల్లిదండ్రులకు పరీక్షాకాలం. ఈ సమయంలో మావాడు సరిగ్గా చదవట్లేదని, మా అమ్మాయి ఇబ్బంది పడుతోందని వారితో పాటు టెన్షన్ పడకుండా తల్లిదండ్రులు వ్యూహాత్మకంగా ఉండాలి. టెండర్లపై విచారణకు సిద్ధం. కారుతో ఢీకొట్టి తొక్కుకుంటూ వెళ్ళి మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్పై గంజాయి ముఠా ఘాతకం. పరిస్థితి విషమం. నిజామాబాద్లో వాహనాల తనిఖీ సందర్భంగా ఘటన. ఇక వీళ్ళు నిన్న అఖిల భారత అధికారుల ఆదర్శ వివాహం. ఒకలేమో ఐఏఎస్, ఒకలేమో ఐపీఎస్. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గాన్ని చెందిన వాళ్ళే. ఇద్దరు రెడ్డిలే, ఒకళ్ళు ఐఏఎస్ ఐపీఎస్. ఉత్తర సబ్ రిజిస్టర్ వాళ్ళ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ దండలు వేసుకొని పెళ్లి చేసుకున్నారు. లక్షలు కోట్లు పెట్టి పెళ్లి చేసుకోవడం కాదు, ఇట్లా సాధారణంగా సామాన్యంగా 2 పూలదండలు వేసుకొని పెళ్లి చేసుకోవచ్చు అని. అంటే దానివల్ల ఒకటి గుర్తుంచుకో, అట్లా చేసుకుంటే కూడా పేద ప్రజలకు కొంతవరకు అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటే లైటింగ్ ఓని ఖర్చు, లేకపోతే వానికి ఉపాధి కలుగుతుండే, దండలోనికి దండలు వాళ్ళే ఒక పని కలుగుతుండే, లేకపోతే ఈ కుర్చీలు వేసే కాడ ఇంకా ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కదా. మొత్తానికి వీళ్ళు పేద ప్రజలకు ఉపయోగపడకుండా పెళ్లి చేసుకున్నారు. అట్లయితుంది. అరే ఓ పూటకు కోటి తిప్పలు కూటి కోసం, ఓ పూట వీళ్ళ వల్ల ఓ పెళ్లి అంటే ఒక వారం రోజుల తతంగం కాదే. ఇప్పుడు కోట్లు పెట్టి చేసినాం అనుకో, వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి చేసుకున్నారు. ఖర్చు పెట్టని అంటున్నా, మన పేదోళ్ళకి అట్లా అవుతాదే, మనం చేసుకుంటా అని చెప్పేసి మళ్ళీ అంటారు. అప్పు ఏ చేసుకోవద్దు, వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి చేసుకోవాలంటున్నా. అట్లా అంటున్నా మరి రైట్. సరే మొత్తానికి ఈరోజు మిత్రులారా, ఇవి ఈ రోజు వచ్చినటువంటి ప్రధాన వార్తా పత్రికల్లో ప్రధానమైన వార్తా విశేషాలు. మిత్రులారా, మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులారా, ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లలో స్టేటస్లుగా పెట్టుకొని మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అని చెప్తూ, తప్పకుండా రేపటి నుంచి మీ కామెంట్ను కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. అధిక శాతంలో మీకున్నటువంటి సమస్యలు, మీ పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు, మీరు చెప్పాలనుకుంటున్న సందేశాలు, మీరు క్యూన్యూస్లో వస్తున్నటువంటి ఈ లైవ్లో మీరు రేపటి నుండి 100% చాట్ చేయండి. మీ చాట్ను కూడా వినిపించే ప్రయత్నం చేస్తాం. రేపు వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.